హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 6 జూన్ 2025 మార్కెట్లో ఏదైతే ఊహించిన విధంగా మార్కెట్ కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ ఏదైతే తీసుకుందో కొద్ది రోజులుగా మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని మార్కెట్లో ఆల్మోస్ట్ రికవరీ మోడ్ కంప్లీట్గా మనకు కనిపించింది. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే ఇప్పుడు ఈ రోజున మాత్రం కొంచెం కన్సాలిడేషన్లో ఉండే అవకాశం ఉంది. స్లైట్లీ ఫ్రైడే కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్లో మాత్రం మార్కెట్ కొంచెం డౌన్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే మాత్రం కన్సాలిడేషన్ అయ్యి పెద్దగా వెరీ వెరీ లెస్ క్వాంటిటీతోనే మైనస్లో క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మార్కెట్లో కొంచెం పడినా మళ్ళీ రికవర్ అయ్యే మోడ్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. 12 దగ్గర నుంచి ఏదైనా రికవరీ మోడ్లో కనపడడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. దాని ప్రకారం మనం చూసి మనం 12-12:30 దగ్గర నుంచి మనకి ఏదైనా ఇండికేషన్ ఏదైనా మార్కెట్లో పడినటువంటి రికవరీ 100-150 పాయింట్లు పడితే దాని రికవరీ మోడ్ అయితే కనిపించే అవకాశం ఉంది. వెరీ స్లైట్లీ మైనస్లోనే క్లోజ్ అవడానికి అవకాశం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం రెగ్యులర్గా మనం ఏదైతే స్టాక్స్లో మనం అప్డేట్ చేస్తామో ఆ స్టాక్స్ అన్ని కూడా మంచి ప్రాఫిట్స్లోనే మనకి తీసుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ఏదైతే మన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో 2 మెంబర్స్ది లాస్ట్ వీక్ కూడా 2 మెంబర్స్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. రెగ్యులర్గా ట్రేడ్ చేస్తున్నారు వాళ్ళు. ఈ లాస్ట్ 3-4 డేస్ కూడా ప్రతిరోజు కూడా 20,000 నుంచి 50,000 వరకు ఏదైతే వాళ్ళ లాస్ట్ 1 or 2 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నా వాళ్ళకి దాంట్లో లాజిక్ తెలియలేకపోవడం వల్ల ఆ సెటప్ ఏ విధంగా చేసుకోవాలో మనం ఆ బర్త్డే ఏదైతే ఉన్నాయో ఆ అడ్డంకులు తొలగించి దానికి సంబంధించిన సెటప్ చేయటం వల్ల ఈజీగా ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం అయితే దొరికింది. అదే విధంగా వాళ్ళు ట్రేడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా నేను టెలిగ్రామ్లో పెట్టాను. టెలిగ్రామ్లో కూడా మనకి ఏదైతే ఏ ట్రేడ్ వేసినా సరే ఆటోమేటిక్గా మనకి ప్లస్లోనే ఉండేటట్టుగాను దాన్ని ఆ ఫ్రీక్వెన్సీని బట్టి ఆ లాట్ సైజుని బట్టి దానికి ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అన్నది అంతా కూడా డీటెయిల్గా చూసాము. అట్ ద సేమ్ టైం మనం రెగ్యులర్గాను స్టాక్ ఆప్షన్స్లోనూ నేను ఏదైతే మాస్టర్ క్లాస్ ఏదైతే చేశానో వాళ్ళకి చెప్పే స్టాక్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది రెగ్యులర్గా ఒక ట్రేడ్ చేసినా సరే మనం 50-80, 50-1 lakh మధ్యలో మనం ఒక ట్రేడ్ క్లోజ్ చేస్తాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ డాక్టర్ రెడ్డిస్ నిన్న ముందుగానే మనం ఒక ఎస్టిమేట్ చేసి దాంట్లోకి వెళ్ళాలని ఉద్దేశంతో చేసాము. అట్ ద సేమ్ టైం రెడ్డిస్తో పాటు ఐజిఎల్ కూడా ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ కూడా మనకి మంచి రిటర్న్ అయితే ఇచ్చింది. దాని తర్వాత టాటా మోటార్స్ కూడా మంచి రిటర్న్ ఇచ్చింది. కాకపోతే మనం ఏదైతే ఫ్లాగ్షిప్ ఒక స్టాక్ మనం ఎస్టాబ్లిష్ చేసి మనం ఏదైతే చేస్తామో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడాను ఏదైతే క్లాసు ఒక 3 పార్ట్స్గా మనం ఫండమెంటల్స్ టెక్నికల్స్ తర్వాత ప్రాక్టికల్ ఓరియంటేషన్ కూడా మనకు ఉంటుంది కాబట్టి ఆ ప్రాక్టికల్ ఓరియంటేషన్లోనే మనకి మనం ఏ విధంగా మన యొక్క సైకాలజీని ఏ విధంగా మన యొక్క ఈ సంబంధించినటువంటి బిడియాన్ని మనకి ఫియర్ని పోగొట్టుకుని కాన్ఫిడెంట్గా మనం ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటుంది అన్నది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించిన ట్రేడ్ సెటప్స్ కానీ ఏదైనా సరే మార్కెట్లో మీకు అనుకూలంగా మనం ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకుంది డాక్టర్ రెడ్డిస్ ఉన్నది ఏదైతే మనకు తీసిన 10 పాయింట్లు కూడా సాలిడ్గా మనం ఏ విధంగా తీయగలిగామో 1286 దగ్గర నుంచి 96 వరకు కూడా దీనికి ఒక 3 పారామీటర్స్లోనూ మనకి 3 టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్లోనూ మనకి యాక్షన్ ఎందుకు అక్కడి నుంచి వస్తుంది దానికి సంబంధించిన బేస్ ఏంటి ఇట్లాంటివన్నీ కూడా మనకు తెలిసిన తర్వాత ఓన్లీ సెటప్సే కాకుండా అది స్టాక్స్ వరకు ఉంటుంది. ఇండెక్స్ని మాత్రం మనం డిఫరెంట్ వేస్లోనూ మనం డిఫరెంట్ వేగా మనం చూసి దాని యొక్క సెటప్స్ని మనం తెలుసుకుని దాని దగ్గరగా చేస్తే తప్ప మార్కెట్లో మనకి దాంట్లోంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. నిన్న మార్నింగ్ కూడా మనకి ఏదైతే ఫస్ట్ ఒక 20-30 మినిట్స్ ఆగిన తర్వాత మనకి టేక్ ఆఫ్ అయినప్పుడు మాత్రం ఏదైతే మనకి 825 850 దగ్గర నుంచి మనకి అక్కడి నుంచి 950 వరకు ఒకే స్ట్రెచ్ మార్నింగ్ అవర్స్లో కూడా మనకి రీసెంట్గా వేసినటువంటి ఈ స్ట్రెచ్లో కూడా మనకి ఈజీగానే ఐడెంటిఫికేషన్ అయ్యింది. ఇక్కడి నుంచి మనం తీసుకొని తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ మళ్ళీ 11 o'clock 11:30 12 o'clock దగ్గర నుంచి మళ్ళీ ఒక 50 పాయింట్స్ 100 పాయింట్స్ టోటల్గా 100 పాయింట్స్ 2 టైమ్స్లో కూడా కాల్లో చేయడం జరిగింది. అక్కడి నుంచి మనకి ఎప్పుడైతే 12:30 నుంచి మనకి ఏదైతే సిగ్నల్ ఇచ్చిందో అక్కడి నుంచి మనకి పుట్స్ని మనం బై చేయడం మొదలుపెట్టాం. అక్కడి నుంచి పుట్స్ బై చేస్తే మనకి రీసెంట్గా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం దొరికింది. దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము ఎలా చేస్తాము ఏంటన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా ట్రేడ్ సెటప్స్తో చేసి ప్రాక్టికల్ ఓరియంటేషన్తో కూడా ఇండెక్స్ సెటప్స్ ఇస్ డిఫరెంట్ అండ్ ద స్టాక్స్ సెటప్స్ ఇస్ ద డిఫరెంట్. ద స్టాక్ హ్యాస్ ఎన్ ఇండిపెండెంట్ క్యారెక్టర్ ఐదర్ మార్కెట్ ఈజ్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ ఇట్స్ ఓన్ డిగ్నిటీ ఉంటుంది. ఆ విధంగానే మనం దానికి చూస్తాం కాబట్టి ఏదైతే ఇంట్రెస్టెడ్గా ఉండి ల్యాప్టాప్ ఉండి నేర్చుకునే తపన ఉండి ఇన్వెస్ట్మెంట్ ఉండి చేయాలని అనుకుంటే దీన్ని ప్రొఫెషనల్గా తీసుకోవాలనుకున్నా లేకపోతే దీంట్లో ఉన్నటువంటి దాన్ని బాగా తెలుసుకుని బాగా ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటే అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. ఈ వీక్ కూడా 2 మెంబర్స్ విత్ లైవ్ ప్రోగ్రామ్ కూడా మనకి చేసే అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే ఆ సెటప్స్ దానికి ఏ విధంగా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తున్నాం అన్నది కూడా చూపించడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే హెచ్ఎన్ఐస్కి మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నామో అదేవిధంగా మీరు కాల్ చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ కంటే షేర్ చేసి దాని ప్రకారం మీకు ఏ స్టేజ్లో నుంచి ఎక్కడ దొరుకుని ఆడడానికి అవకాశం ఉంటుందో
చెప్పడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.